నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కర్మఫలం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమిత్ర గారు తెల్లవారుజామున నిద్ర లేవగానే తన కోడలు దీపికతో, అమ్మా దీపిక, నేను చాలాసేపటి నుంచి ఇక్కడ కూర్చుని ఉన్నాను. నాకు ఒక కప్పు టీ తీసుకొస్తావా? టీతో పాటు నాకు బిస్కెట్లు కూడా ఇస్తావా అని అడగగానే దీపిక కోపంగా, తెల్లారిందో లేదో మీ ఆర్డర్లు మొదలైపోయాయి. టీతో పాటు బిస్కెట్లు కూడా అడగడం మొదలుపెట్టారు. సాయంత్రం మన ఇంటికి అతిథులు వస్తున్నారు. నేను వాళ్ల కోసం ఆ బిస్కెట్లు తెచ్చాను, మీకోసమేం కాదు. టిఫిన్ రెడీ అవ్వగానే నేను మిమ్మల్ని పిలుస్తాను. టిఫిన్తో పాటు టీ తాగుదురు గాని. మా స్నేహితులందరూ తిన్న తర్వాత మిగిలితే నేను రేపు మీకు ఆ బిస్కెట్లు ఇస్తాను. వాళ్ళందరూ సాయంత్రం టీ టైంలో మన ఇంటికి వస్తామన్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం ఈ బిస్కెట్లు తెచ్చాను. అయినా మీకు ఎలా తెలుస్తుంది నేను అసలు ఇంట్లోకి స్నాక్స్ తెచ్చానని? మీకు కళ్ళు కనిపించవు కదా, మీరు చూడలేరు కదా, కానీ ఎలా తెలిసింది అని అడగగానే సుమిత్ర గారు, అమ్మా దీపిక, నిన్న సంజు నాతో చెప్పాడు, సాల్ట్ బిస్కెట్లు తిన్నాను, చాలా రుచిగా ఉన్నాయి అని. నువ్వు నా కోసమే తెచ్చావేమో అనుకున్నాను. నువ్వు నాకు ఇవ్వలేదు కదా, అందుకే ఇప్పుడు అడిగాను అనగానే దీపిక, మీరేం మాట్లాడకుండా మౌనంగా కూర్చోండి, నేను మీకు ఇప్పుడే టీ తీసుకొస్తాను అంటూ, సంజుకు అస్సలు బుద్ధి లేదు, ఇప్పుడే నేను సంజు పని చెప్తాను అంటూ సంజు దగ్గరకు వెళ్ళింది దీపిక. చెంపదెబ్బ తగిలిన శబ్దం, కోపంతో గ్లాస్ విసిరేసిన చప్పుడు సుమిత్ర గారికి వినబడుతూనే ఉన్నాయి. కోడలు గొంతు వింటుంటేనే తెలుస్తుంది ఆవిడ మొహం కోపంతో ఎర్రగా మారిపోయిందని. తన వల్లే ఈరోజు మనవడు దెబ్బలు తిన్నాడు. ఆ విషయం ఆవిడ మనసుకి చాలా బాధ కలిగించింది. కానీ ఏమీ మాట్లాడకుండా కోడలిచ్చిన టీ తాగి మౌనంగా కూర్చున్నారు సుమిత్ర గారు. పనులన్నీ పూర్తయ్యాక 8 గంటలకి సంజుని స్కూలుకు పంపించింది కోడలు. ఆ తర్వాత ఇంటి పనులు, మిగతా పనులు అన్నీ చేసేసరికి 11 అయిపోయింది. అప్పటి వరకు సుమిత్ర గారికి పొద్దున కోడలిచ్చిన టీ తప్ప మరి ఏమీ లభించలేదు. అప్పుడు సుమిత్ర గారు కోడల్ని పిలిచారు. అమ్మా దీపిక, నేను కిచెన్లోకి రాలేను, నీకు పుణ్యం ఉంటుంది, కనీసం ఇప్పుడైనా నాకు భోజనం పెట్టమ్మా, ఆకలితో నా కడుపులో నొప్పిగా అనిపిస్తుంది అనగానే కోడలు దీపిక, అత్తయ్య గారు, మీరు చిన్నపిల్లల అరవడం ఏమీ బాగోలేదు, మీకన్నీ తెలుసు. ఉదయం నుంచి నేను ఎన్ని పనులతో సతమతమవుతున్నానో మీకు కనీసం ఆ ఆలోచనైనా ఉండుండాలి. ఉదయం ఎప్పుడో 4 గంటలకు లేచాను, ఇల్లంతా చూసుకుంటున్నాను, పిల్లల్ని స్కూలుకు పంపాను, టిఫిన్ రెడీ చేశాను, మీ అబ్బాయికి లంచ్ బాక్స్ కూడా పెట్టాను. నాకు కూడా ఇప్పుడు ఒక కప్పు టీ తాగాలి అని అనిపిస్తుంది కదా, కాసేపు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలని అనిపిస్తుంది కదా, కనీసం నన్ను ప్రశాంతంగా కూర్చొని ఒక టీ కూడా తాగనివ్వడం లేదు మీరు. మీరు ఈ ఇంటికి మహారాణిలాగా ఎప్పుడు ఏదో ఒకటి ఆర్డర్లు వేస్తూనే ఉంటారు. అమ్మా, నాకు కొంచెం టీ ఇస్తావా, నాకు కొంచెం టిఫిన్ పెడతావా, నాకు కొంచెం మంచినీళ్ళు తెచ్చిస్తావా అంటూ ఎప్పుడూ నన్ను పిలుస్తూనే ఉంటారు. ఎప్పుడూ ఆర్డర్లు వేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి డిమాండ్ చేస్తూనే ఉంటారు. కానీ రోజంతా నేను ఎంత అలసిపోతున్నానో మీరేమీ పట్టించుకోవడం లేదు. అవేవి మీకు కనిపించవు. అవునులే, మీకెలా కనిపిస్తాయి? మీరు చూడలేరు కదా, మీకు కళ్ళు కనిపించవు కదా. పక్కన వాళ్ళ కష్టాలతో మీకేమీ పని లేదు. ఎప్పటికీ మీ పనులు పూర్తయితే చాలు. ఇప్పుడు భోజనం కోసం కేకలు పెడుతున్నారు, కానీ ఇప్పటి వరకు నేను కూడా ఏమీ తినలేదు అనే విషయాన్ని కూడా మీరు పట్టించుకోరు. మీ తిండి మాత్రమే మీకు కావాలి అంటూ దీపిక ఒక ప్లేట్లో కొంచెం అన్నం, కూర వేసి సుమిత్ర గారి గదిలో చప్పుడు చేస్తూ ప్లేట్ విసిరింది. వెంటనే దీపిక, తిన్న తర్వాత నోరు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చోండి, ఇంకా అరిస్తే గనక నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు అని చెప్పింది. సుమిత్ర గారికి కళ్ళు కనిపించవు కాబట్టి ఆమె ప్లేట్ని తడుముతూ తాకి చూసింది. తడబడుతూ ప్లేట్ దగ్గరికి తీసుకొని ప్లేట్లో ఏముందోనని చేతితో వెతికింది. ఆ ప్లేట్లో ఉడికి ఉడకని అన్నం ఉంది. అది చాలా గట్టిగా ఉంది. ఆవిడకి దంతాలు కూడా లేవు కాబట్టి ఆవిడ అన్నాన్ని నమలడానికి, మింగడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఎంతసేపు ప్రయత్నించినప్పటికీ ఆ అన్నం గొంతులో దిగడం లేదు. చిగుళ్ళు కూడా నొప్పులు రావడం ప్రారంభించాయి.
వెంటనే సుమిత్ర గారు కోడల్ని మళ్ళీ పిలిచి, అమ్మా దీపిక, దయచేసి నాకు గంజి కానీ జావ కానీ ఏమన్నా ఉంటే పెట్టమ్మా, ఈ అన్నం నాకు అస్సలు నలగడం లేదు, నేను మింగలేకపోతున్నాను అనగానే, దీపిక, నేను ఏది వండి పెడితే అది మౌనంగా నిశ్శబ్దంగా తినండి. ఇది ఇల్లులా లేదు, హోటల్లా ఉన్నట్టుంది. మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. లేదంటే నేను మీకు పని మనిషిలాగా ఏమన్నా కనిపిస్తున్నానా? నేను పెట్టిన దానికి వంకలు పెడుతున్నారు. అది చేసుకురా, ఇది చేసుకురా అంటూ పని మనిషికి వేసినట్టు ఆర్డర్లు వేస్తున్నారు అంటూ కోపంగా గొనుక్కుంటూ వెళ్ళిపోయింది దీపిక. అప్పుడు సుమిత్ర గారు, అమ్మా దీపిక, కనీసం నాకు పాలు కానీ మజ్జిగ కానీ ఏమన్నా ఇవ్వమ్మా, నేను ఈ భోజనం తినలేకపోతున్నాను అని చెబుతూ ఉన్నా సరే దీపిక ఆవిడ మాటలేవి పట్టించుకోలేదు. ఏవి విననట్టే వెళ్ళిపోయి టీవీ ఆన్ చేసుకొని ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని కూర్చొని తింటూ ఉంది. రూమ్లో నుంచి సుమిత్ర గారు అరుస్తూనే ఉన్నారు, అమ్మా దీపిక, దయచేసి నాకు ఒక గ్లాస్ పాలైనా ఇవ్వమ్మా అంటూ అరుస్తూనే ఉన్నారు. దీపిక ఆవిడ మాటలు ఏవి వినకపోవడంతో దీపిక భర్త సందీప్ వచ్చి వంటగదిలోకి ప్రవేశించాడు. మెల్లగా ఫ్రిడ్జ్లోంచి పాల ప్యాకెట్ తీసి పాలు వేడి చేసి సుమిత్ర గారికి ఇవ్వడానికి తీసుకెళ్లబోతూ ఉండగా దీపిక పరిగెత్తుకుంటూ వచ్చింది. అతని చెయ్యి పట్టుకుని, ఏం చేస్తున్నారు మీరు? మీ అమ్మకి పాలివ్వమని ఎవరు చెప్పారు మీకు? అవి గేదె పాలు, అవి ఎంత చిక్కగా ఉన్నాయో మీకు తెలుసా? ఇంత స్వచ్ఛమైన చిక్కటి పాలిస్తే ఇక రాత్రంతా ఆవిడకి కడుపు నొప్పి వస్తుంది. ఉదయం కూడా టీ ఇచ్చాను. ఈ వృద్ధాప్యంలో అవన్నీ ఆవిడకి ఎలా అరుగుతాయి? డాక్టర్ ఆవిడకి ఇలాంటివన్నీ ఇవ్వొద్దని చెప్పారు అంటూ సందీప్ చేతిలోంచి ఆ పాల గ్లాస్ తీసుకొని సెల్ఫ్లోంచి ఇంకొక గిన్నె తీసి సగం పాలు అందులో పోసి దానికి ఒక కప్పు నీళ్లు కలిపింది. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి మీ అమ్మగారికి ఇవ్వండి. స్వచ్ఛమైన చిక్కటి పాలు తాగితే ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇప్పుడు నీళ్లు కలిపాను కదా, ఇవి తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా అరిగిపోతాయి. ఆవిడకి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆవిడ మన జీవితాన్ని అత్తలాకుతలం చేసేస్తుంది అంటూ గొనుక్కుంటూ అత్తగారికి పాలు తీసుకెళ్ళిచ్చింది దీపిక. పెట్టింది తింటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి? పొద్దస్తమాన ఈ మంచం మీద కూర్చునే ఉంటారు, రోజంతా నా తల తింటూనే ఉంటారు అంటూ గొనుక్కుంటుంది దీపిక. ఆమె భర్త సందీప్ పక్కనే నిలబడున్నాడు. ఆమె తన భర్త ఎదుటే తల్లిని హీనంగా మాట్లాడుతూ దూషిస్తుంది. కొడుకు అక్కడే ఉండి కూడా భార్య మాటలను వింటూ కూడా ఏమీ మాట్లాడకపోవడంతో సుమిత్ర గారికి చాలా బాధ కలిగింది. అలాంటి కొడుకును కన్నందుకు సిగ్గుపడుతూ, ఇలాంటి కొడుకు పుట్టకపోతేనే బాగుండు, ఇలాంటి కొడుకును కనడానికి ఈ తల్లి చేసిన త్యాగాలన్నీ కొడుకు ఎలా మర్చిపోతున్నాడు? ఈ రోజు కొడుకు ముందే కోడలు నన్ను అవమానిస్తోంది, ఇలాంటి రోజులను నేను చూడాల్సి వస్తుంది అనుకుంటూ బాధపడ్డారు సుమిత్ర గారు. వెంటనే దీపిక తన భర్తని చెయ్యి పట్టుకొని అత్తగారి గదిలో నుంచి లాక్కొని హాల్లోకి తీసుకెళ్ళి, మీకు కొంచెమైనా బుద్ధుందా? ఆవిడకి అంత చిక్కటి పాలు తాగడానికి ఇస్తారా? ఆవిడ అనారోగ్యం పాలైతే మీరు ఆవిడికి సేవ చేస్తారా? ఆవిడకి ఏమీ పని లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి తినాలని అరుస్తూనే ఉంటుంది. ఉదయం ఉప్పు బిస్కెట్లు అడిగింది. ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్ తింటే ఆవిడకి కడుపు నొప్పి వస్తుంది కాబట్టి నేను ఆవిడకి ఏమీ ఇవ్వలేదు. ఆవిడకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. నా పని నన్ను చేసుకోనివ్వండి, నా పనుల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు అంటూ దీపిక సందీప్ మీద అరుస్తూ, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పను అంటూ దీపిక అత్తగారి గదిలోకి వెళ్ళి అత్తగారి భోజనం ప్లేట్ అక్కడి నుంచి తీసేసుకొని, ఇదిగోండి పాలల్లో బ్రెడ్ వేసుకొని తీసుకొచ్చాను, ఇది తినండి, ఇదైతే సులువుగా మీ నోట్లో నలిగిపోతుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పగానే సుమిత్ర గారు ఆ బ్రెడ్ తిన్నప్పుడు దాంట్లో ఫంగస్ ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అది పుల్లగా అయిపోయింది. ఆ విషయం తెలుసుకోగానే ఆవిడికి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. కోడలు పాడైపోయిన రొట్టె తీసుకొచ్చి ఆవిడికి తినమనిచ్చింది. ఆవిడ ఏడుస్తూనే తన గతం గురించి ఆలోచించడం ప్రారంభించింది. నా భర్త ఉన్నప్పుడు ఆయన నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. నాకు ఏ లోటు రానిచ్చేవారే కాదు. నా కంటి చూపు గురించి ఎప్పుడు ఆయన వేలెత్తి చూపిందే లేదు. ఈ రోజు కోడలు ధైర్యం చూస్తే ఆవిడకి చాలా భయంగా ఉంది. ఆవిడ కళ్ళు కనిపించవు కాబట్టి తినడానికి పాడైపోయిన ఆహారం కూడా పెడుతుంది అని ఆలోచిస్తూ సుమిత్ర గారు తన గతం గురించి గుర్తు చేసుకుని ఏడవడం మొదలుపెట్టారు.
మొదటిసారిగా మనోహర్ గారు సుమిత్ర గారిని చూడ్డానికి ఆవిడ ఇంటికి వెళ్ళినప్పుడు సుమిత్ర గారిని చూడగానే మనోహర్ గారికి ఆవిడ చాలా నచ్చేశారు. ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి సుమిత్ర, నీకు అంత మంచి సంబంధం కుదిరింది అన్నారు. శరవేగంగా ఇరు కుటుంబాల్లోనూ పెళ్లి పనులు జరిగిపోతున్నాయి. పెళ్లి రోజు దగ్గరకొచ్చింది. పెళ్లి ఊరేగింపు ఇంటి ముందుకొచ్చేసరికి పిల్లలందరూ ఆనందంతో పటాకులు పేలుస్తున్నారు. అక్కడే నిలబడి అదంతా చూస్తున్న సుమిత్ర గారి కళ్ళల్లో ఆ బాణసంచా మెరుపులు పడ్డాయి. అది కళ్ళల్లో పడగానే ఆవిడ కన్నంతా మండడం మొదలైంది. వెంటనే సుమిత్ర గారిని హుటాహుటిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ ఆవిడ్ని పరీక్షించిన తర్వాత ఆవిడకి ఆ మెరుపుల వల్ల కంటి చూపు పోయిందని డాక్టర్ చెప్పారు. కాసేపట్లో పెళ్లి జరగబోతోందని ఇరు కుటుంబ సభ్యులు ఆనందంతో ఉన్నారు. అందరి ఆనందాన్ని ఆవిరి చేసింది ఆ డాక్టర్ చెప్పిన విషయం. అలాంటి సమయంలో డాక్టర్ ఆ విషయం చెప్పగానే అందరి ఆలోచనలు, అందరి సంతోషాలు ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. పెళ్లి రోజునే ఇలా జరగడంతో అందరూ చాలా బాధపడ్డారు. సుమిత్ర గారి తండ్రి ఆ బాధని తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టాడు. కూతురు పెళ్లాగిపోతుందేమోనని ఆయన గుండెలు బాదుకున్నాడు. ఆయన పట్టలేని దుఃఖంతో ఏడుస్తూనే ఉన్నాడు. మనోహర్ గారి తల్లిదండ్రులిద్దరూ పెళ్లికి ముందే ఇలాంటి విషయం జరిగింది. కళ్ళు కనిపించని అమ్మాయితో నీకు పెళ్ళేంటి, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, నీకేం తక్కువ, ఇంకో మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాం అని చెప్పినప్పుడు మనోహర్ గారు తల్లిదండ్రుల మాటలేవీ వినలేదు. పెళ్లి ఊరేగింపుతో వెనక్కి వెళ్లాలని అతను అస్సలు అనుకోలేదు. సుమిత్ర గారికి తన తల్లిదండ్రులకి ఇచ్చిన మాటకే ఆయన కట్టుబడి ఉన్నాడు. తన కుటుంబానికి వ్యతిరేకంగా సుమిత్ర గారిని పెళ్లి చేసుకున్నాడు. కళ్ళు కనిపించకపోయినా సుమిత్ర గారిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మనోహర్ గారు సుమిత్ర గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి చాలా అండగా నిలబడ్డారు. ఆవిడకి 2 కళ్ళు ఆయనే అయ్యారు. అన్ని పనులు ఆవిడకి చూపు లేకపోయినా ఎలా చేయాలో నేర్పించి శిక్షణ ఇచ్చారు. నెమ్మదిగా సుమిత్ర గారు ఇంటి పనులన్నీ చేయడం ప్రారంభించారు. ఆవిడ అంత బాధలో ఉన్నప్పుడు భర్త ఆవిడకి అంత అండగా నిలబడడం ఆవిడకి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన సుమిత్ర గారికి చాలా గౌరవం ఇస్తూ ఆమెను చాలా గౌరవంగా ప్రేమగా చూసుకునేవారు. సుమిత్ర గారిని తన స్నేహితులకు గాని బంధువులకు గాని ఎవ్వరికైనా పరిచయం చేయడానికి ఆయన అస్సలు వెనకాడేవారే కాదు. సుమిత్ర గారు మనోహర్ గారితో కలిసి తన స్నేహితుల ఇళ్లలో పార్టీలకి డిన్నర్లకి వెళుతూ ఉండేవారు. స్నేహితులు ఒక్కొక్కసారి ఆయన్ని ఎగతాళి చేసేవారు. ఒకరోజు పార్టీలో మనోహర్ గారి స్నేహితుడు, మనోహర్, నీకు డబ్బుకు లోటు లేదు, అలాంటప్పుడు ఈ కళ్ళు కనిపించని అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు అంటూ పక్క నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు మనోహర్ గారు తట్టుకోలేక తన స్నేహితుడి చెంప పగలగొట్టారు. ఎదుటివారి భార్యని ఎగతాళి చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా అంటూ తన స్నేహితులను తిట్టి ఆ స్నేహితుడితో తన సంబంధాన్ని అక్కడికక్కడే పూర్తిగా తెంచేసుకున్నారు మనోహర్ గారు. తన భార్య ఒక అంధురాలు అని ఆయనకెప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఆయన సుమిత్ర గారిని చాలా ప్రేమించేవారు. అందుకే ఆయన ఆవిడ లోపాన్ని కూడా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆవిడకి ఎంతో ఆసరా ఇచ్చి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఒక చిన్న పువ్వులాగా ఎప్పుడూ ఆవిడకి రక్షణ ఇస్తూ ఉండేవారు. పెళ్ళైన 3 ఏళ్లకి సుమిత్ర గారు ఇంకా మనోహర్ గారి ప్రేమకి గుర్తుగా సందీప్ పుట్టాడు. సందీప్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. మంచి స్కూల్లో చదివించారు. ఇప్పుడు సందీప్కి 18 ఏళ్ళు వచ్చాయి. అతని జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. సందీప్ కాలేజీలో చదువుకోవడం మొదలుపెట్టాడు. అనుకోకుండా అకస్మాత్తుగా అర్ధరాత్రి పూట సుమిత్ర గారు నిద్రపోతూ ఉన్నప్పుడు మనోహర్ గారికి గుండెపోటు వచ్చింది. మనోహర్ గారికి గుండెపోటు వచ్చిందన్న విషయం కూడా సుమిత్ర గారికి తెలియలేదు. ఆయన మంచం మీద కొట్టుకుంటూ ఉన్నాడు. కానీ సుమిత్ర గారికి కళ్ళు కనిపించనందున ఆవిడ చూడలేకపోయారు. చాలాసేపటి తర్వాత ఆవిడ శబ్దాలు విని తెలుసుకొని సుమిత్ర గారు మంచినీళ్ళ కోసం వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్లు తీసుకుని లోపలికి వచ్చేసరికే మనోహర్ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ సంఘటనతో ఆవిడికి లోకం మొత్తం స్తంభించిపోయినట్టు అనిపించింది. ఆవిడ హృదయం అంతా శాంతితో నిండిపోయింది. మనోహర్ గారి లోకాన్ని విడిచిపెట్టి ఆమెను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సుమిత్ర గారి జీవితం మొత్తం నాశనం అయిపోయింది. ఆవిడ కళ్ళు నిర్మానుష్యంగా మారిపోయాయి.
ఆవిడ మనసంతా భర్తలు కోల్పోయిన విచారంతో నిండిపోయింది. తను చాలా బాధపడింది. మనోహర్ గారిని కనీసం చివరి చూపు కూడా చూడలేనందుకు ఆవిడ చాలా ఏడ్చింది. జీవితం ఇక బాధాకరంగా మారిపోయింది. ఆవిడ తన కళ్ళతో ఏదీ చూడలేదు. ఇప్పటి వరకు సుమిత్ర గారు తన భర్త మనోహర్ గారి కళ్ళతోనే ఈ లోకాన్ని చూశారు. ఇప్పుడు ఆవిడ పూర్తిగా గుడ్డిగా మారిపోయింది. సుమిత్ర గారి జీవితంలో దుఃఖపు పర్వతం పడింది. కానీ కొడుకు మొహం చూసి తనని తాను కంట్రోల్ చేసుకుంది. కొడుకు కోసమే తను ఇంకా బ్రతకాలి అని నిర్ణయించుకుంది. సుమిత్ర గారి కొడుకు సందీప్ కూడా తల్లికి ధైర్యం చెప్పాడు. ఇప్పుడు సందీప్కి మంచి ఉద్యోగం రావడం కోసం కాలేజీ చదువు పూర్తి చేయాలని ఆవిడ చాలా కష్టపడింది. సందీప్ ఉద్యోగం సంపాదించిన వెంటనే దీపికాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన కొత్తల్లో దీపిక తన అందురాలైన అత్తగారిని చాలా బాగా చూసుకునేది. ఎలాంటి కంప్లైంట్ చేయడానికి ఆవిడకి అస్సలు అవకాశమే ఇవ్వలేదు. కానీ మెల్లమెల్లగా సందీప్ పూర్తిగా దీపిక మాయలో పడిపోయాడు. దీపిక ఏది చెప్తే అది వినడం ప్రారంభించాడు. సందీప్ ఎప్పుడైతే గంగిరెద్దులాగా తన మాటలన్నింటికీ తలోపడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి అతను పూర్తిగా తన తల్లికి కొడుకులా కాకుండా తన భార్యకి భర్తగా మాత్రమే మారిపోయాడు. తనని కని పెంచి తన ఆనందం మొత్తం కొడుకు కోసమే త్యాగం చేసిన తల్లిని ఈ రోజు మరిచిపోయి అందమైన భార్యను పొందిన సందీప్ తన తల్లి త్యాగం మర్చిపోయాడు. సుమిత్ర గారి కళ్ళు కనిపించకపోయినప్పటికీ సందీప్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అన్నింటినీ తాకి అనుభూతి చెందుతూ అతనికి ఆహారం వండి పెట్టేది. తను రాత్రిపూట చదువుకుంటూ ఉన్నప్పుడు తన కోసం టీ చేసుకొచ్చి ఇచ్చేది. తనకిష్టమైన ఆహారం చాలా జాగ్రత్తగా వండి పెట్టేది. వంట చేసేటప్పుడు కళ్ళు కనిపించక అప్పుడప్పుడు ఆవిడ చేతులు కూడా కాలుతూ ఉండేవి. కానీ సుమిత్ర గారు కొడుకు కోసం అలాంటి కష్టాలన్నీ భరించారు. కానీ ఇప్పుడు కొడుకు మాత్రం భార్యను చూసుకొని తల్లిని మర్చిపోయాడు. సుమిత్ర గారు ఏడుస్తూ ఆ కోడలు ఇచ్చిన బూజు పట్టిపోయిన రొట్టెని తన చీర కొంగుతో శుభ్రం చేసుకొని ఆకలి బాధను తట్టుకోలేక దాన్ని అలాగే తింటున్నారు. సుమిత్ర గారి కళ్ళ నుంచి కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆవిడికి ఆ కన్నీళ్లను కూడా తాగుతూనే ఉన్నారు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే సుమిత్ర గారికి ఆకలి కూడా చచ్చిపోయినట్టు అనిపించింది. ఆవిడ ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో ఆవిడకే తెలియదు. అకస్మాత్తుగా అర్ధరాత్రి నిద్రలో ఆవిడకి వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. ఆవిడ కడుపంతా మెలితిప్పినట్టుగా నొప్పి పుడుతుంది. వెంటనే సుమిత్ర గారు తడుముకుంటూ కొడుకు గది దగ్గరకు వెళ్ళి కొడుకు గది తలుపులు తట్టారు. బాబు సందీప్, బాబు సందీప్ అని అరవడం ప్రారంభించారు. అమ్మా, రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్నాను. కాసేపు కూడా నిద్రపోనివ్వకుండా నువ్వు నా నిద్రను చెడగొట్టి ఎందుకలా అరుస్తున్నావు? ఉదయం వరకు నువ్వు వేచి ఉండలేకపోయావా? అనగానే సుమిత్ర గారు, బాబు, నా కడుపంతా నొప్పిగా ఉంది. నాకు వాంతులు విరోచనాలు అవుతున్నాయి. దయచేసి నాకు ఏదైనా మందు ఇవ్వండి. నా కడుపంతా నొప్పితో మెలికలు తిరిగిపోతోంది. నన్ను డాక్టర్ దగ్గరకన్నా తీసుకెళ్ళండి అంటూ సుమిత్ర గారు ఏడుస్తూ ఉన్నారు. సుమిత్ర గారు ఆ బాధని అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఒంట్లో బలం లేని కారణంగా ఆవిడ చేతులు కాళ్ళు కూడా వణుకుతున్నాయి. వెంటనే కోడలు దీపిక కడుపు నొప్పిగా ఉందన్న మాట విని ఆవిడికి స్వచ్ఛమైన పాలిచ్చారు. దానివల్ల కడుపు పాడైపోయినట్టుంది. ఇదంతా మీ వల్లే జరిగింది. ఇప్పుడు నా నుంచి మీరేమీ ఆశించొద్దు. మీ అమ్మకి కాస్త నిమ్మకాయ నీళ్ళు కలిపి తాగించండి. ఆ కడుపు నొప్పి తగ్గుతుంది. నేను మాత్రం ఏమీ చెయ్యను అంది దీపిక. వెంటనే సందీప్ కిచెన్లోకి వెళ్ళాడు. కానీ కిచెన్లో తనకి నిమ్మకాయలు ఎక్కడా కనిపించలేదు. సందీప్ నిమ్మకాయలు కనిపించడం లేదని దీపికని పిలుస్తూనే ఉన్నాడు. దీపిక, దీపిక, నాకు నిమ్మకాయలు కనిపించలేదు, ఒక్కసారి కిచెన్లోకి రా అని సందీప్ పిలుస్తున్నా సరే దీపిక దుప్పటి ముసుగేసుకుని పడుకుంది. బాధతో సుమిత్ర గారు విలవిల్లాడిపోతున్నారు. సందీప్కి ఎంత వెతికినా నిమ్మకాయలు, పంచదార, ఉప్పు ఏమీ కనిపించలేదు. ఎంతసేపటికి సందీప్ ఏమీ తీసుకురాకపోవడంతో సుమిత్ర గారే మెల్లగా వంటగదిలోకి వెళ్లారు. ఆవిడ తడుముకుంటూ తడుముకుంటూ డబ్బాలన్నీ వెతుకుతూ పంచదార డబ్బా కోసం చూస్తూ ఉండగా ఒక డబ్బా ఆవిడ చేతికి తగిలింది. వెంటనే కాస్త తీసి నోట్లో వేసుకోగానే అది కారపొడి డబ్బా అవటంతో ఆవిడ నోరంతా మండిపోయింది. ఆవిడ వంటగదిలో వెతికి వెతికి అలసిపోయి తిరిగి తన గదిలోకి వస్తూ ఉండగా ఆవిడ చెయ్యి తగిలి ఒక కూజా పగిలిపోయింది. ఆవిడ కాలు మీద ఆ కూజా పడడంతో ఇప్పుడు ఆవిడకి రెండు వైపుల నుంచి ఆందోళన మొదలైంది.
ఆవిడ కాలు తెగిపోయి రక్తం కారుతుంది. ఆవిడ ఎంత అరుస్తున్నా సరే కొడుకు గాని కోడలు గాని ఎవ్వరూ రాలేదు. తన తల్లికి అలా జరిగిందని ఎవ్వరూ బాధపడలేదు. కానీ అదే తల్లి బిడ్డల ప్రతి బాధ కోసం రాత్రంతా నిద్ర మేల్కొని గడుపుతుంది. శాంతి ప్రశాంతత అన్నీ వదులుకొని తన జీవితం మొత్తం త్యాగం చేస్తుంది. కానీ అదే కొడుకు తల్లి బాధలో ఉన్నప్పుడు హాయిగా వెళ్ళి తనని ఏమాత్రం పట్టించుకోకుండా నిద్రపోతున్నాడు. అదే సమయంలో మరో గదిలో నిద్రపోతున్న తన 10 ఏళ్ల మనవడు సంజు నాన్నమ్మ అరుపులకి ఒక్కసారిగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. తన గదిలో నుంచి బయటకొచ్చి, ఏమైంది నానమ్మ, ఎందుకు అంతగా అరుస్తున్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటూ నానమ్మ కన్నీళ్లు తుడిచాడు. వెంటనే సుమిత్ర గారు, బాబు సంజు, నా కడుపులో చాలా నొప్పిగా ఉంది, కానీ నాకిప్పటి వరకు ఎవ్వరూ మందివ్వడం లేదు. నేను నా కొడుకు కోడలికి చెప్పాను, కానీ ఎవ్వరూ నాకు మందివ్వలేదు. నేను ఇంత బాధలో అరుస్తున్నా సరే వాళ్ళక్కడ నిద్రపోతున్నారు అని చెప్పగానే సంజు తన తల్లిదండ్రులు తన నానమ్మని చాలా బాధ పెట్టడం చూశాడు. వారం క్రితం కూడా తన పుట్టినరోజు వేడుకలో నానమ్మతో తల్లిదండ్రులిద్దరూ అసభ్యంగా ప్రవర్తించారు. బంధువులందరూ వచ్చినప్పుడు నానమ్మ తినడానికి అందరి ముందు కేకు, స్వీట్లు, హల్వా అన్నీ పెట్టి అందరూ వెళ్ళిపోయాక అవన్నీ ఆవిడ చేతిలో నుంచి లాగేసుకొని ఆవిడకు ఒక బ్రెడ్ ముక్క ఇచ్చారు. కనీసం నా బర్త్డే రోజు కూడా స్వీట్లు తినే హక్కు కూడా నానమ్మకు లేదా అనుకున్నాడు సంజు. నానమ్మకి ఎప్పుడూ అమ్మ పాడైపోయిన బ్రెడ్నే ఇస్తుంది. అందుకే ఆవిడకి కడుపు నొప్పి మొదలైంది. పాలు తాగితే ఎవరికైనా కడుపు నొప్పి వస్తుందా? ఇది వాళ్ళ అమ్మిచ్చిన పాడైపోయిన బ్రెడ్ వల్లే అని సంజుకి కూడా అర్థమైంది. అదే సమయంలో దీపిక నిద్రలేచి బయటకొచ్చి హాల్లో సంజు తన నానమ్మతో మాట్లాడడం చూసి కోపంగా కర్ర తీసుకొని సంజుని 2 దెబ్బలు కొట్టింది. నువ్వు మీ నానమ్మ దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు నీ గదిలోకి వెళ్ళి నిశ్శబ్దంగా పడుకో. ఈ ముసలావిడికి ఏ పని పాట లేదు, అందరి నిద్రలని చెడగొడుతుంది అంటూ కోడలన్న మాటలకి సుమిత్ర గారి కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ఆమె చాలాసేపు ఏడ్చింది. ఆవిడికి మనసంతా చాలా బాధగా ఉంది. తన గురించి ఆలోచించే మనవడిని కూడా కోడలు కొడుతుంది. నా వల్లే కదా ఈరోజు సంజు దెబ్బలు తిన్నాడు. ఇంతటి నరకం లాంటి రోజుల్ని చూపించే కంటే నా ప్రాణాలు తీసేసుకోవచ్చు కదా ఆ దేవుడు. నన్నెప్పుడు ఈ నరకం నుంచి విడిపిస్తాడో ఆ భగవంతుడు అంటూ సుమిత్ర గారు ఏడవడం మొదలుపెట్టారు. దీపిక తిట్టుకుంటూనే వంటగదిలోకి వెళ్ళి సుమిత్ర గారి కోసం నిమ్మకాయ నీళ్లు కలిపి తీసుకొచ్చింది. వంటగదిలో ఉన్న పాత్రలన్నీ పగలగొట్టడంలో మీరు ముందుంటారు, మా డబ్బులన్నీ వృధా చేసేస్తున్నారు అని ఆవిడ మీద గొణుగుతూనే ఉంది దీపిక. ఇంకోసారి మీరు వంటగదిలోకి అడుగు పెడితే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు అని చెప్పి దీపిక నిమ్మకాయ నీళ్ల గ్లాసు సుమిత్ర గారి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత ఆవిడకి కాస్త కడుపు నొప్పి తగ్గింది. కొన్ని రోజుల తర్వాత సంజు రెడీ అయ్యి తన రూమ్ నుంచి బయటకొచ్చి, నానమ్మ ఈరోజు మేం బయటకు వెళ్తున్నాం అన్నాడు. సుమిత్ర గారు సంజుతో, సంజు నువ్వెక్కడికి వెళుతున్నావు అని అడిగారు. వెంటనే సంజు, నానమ్మ నేను ఈరోజు పెళ్లికి వెళ్తున్నాను. నేను చాలా మంచి మంచి వంటకాలన్నీ తినబోతున్నాను. నేను చాలా ఎంజాయ్ చేస్తాను అక్కడ. నీకు తెలుసా, అక్కడ నాకు చాలా ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీము ఇంకా రకరకాల స్వీట్లు చాలా పెడతారట. నేను అక్కడ 2 ఐస్ క్రీములు తింటాను అని చెప్పాడు సంజు. అప్పుడు సుమిత్ర గారు పెళ్లికి వెళ్లే ముందే కోడలు తనకు తినడానికి ఏమైనా ఇస్తుందేమోనని అనుకున్నారు. దీపిక సంజయ్ దగ్గరికి రాగానే సుమిత్ర గారు, అమ్మా దీపిక, మీరు ఈరోజు పెళ్లికి వెళ్తున్నారంట కదా, మరి నా కోసం భోజనం ఏమైనా సిద్ధం చేశావా నువ్వు అని అడగగానే, నేను ఈరోజు 10,000 రూపాయలు పట్టుచీర కట్టుకున్నాను, 5,000 రూపాయలు ఖర్చు పెట్టి మేకప్ చేయించుకున్నాను. మీకు ఇవేవి కనిపించడం లేదా? నేను మీకోసం వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళాననుకోండి, చెమటల కారణంగా నా చీర మొత్తం పాడైపోతుంది, నా మేకప్ మొత్తం చెరిగిపోతుంది. నేను పార్లర్కి వెళ్ళి మేకప్ చేయించుకుని వచ్చి వంటగదిలో మీకోసం వంట చేస్తానని ఎలా అనుకున్నారు? మీరు ఈ రోజుకి నిన్న మిగిలిపోయిన ఆహారం ఉంది, అది తినేయండి. రాత్రి మిగిలిన చపాతీలున్నాయి, అవి తినండి అని చెప్పగానే సుమిత్ర గారు, అమ్మా దీపిక, నేను ఆ రొట్టెలు నమలలేను, నా పళ్ళన్నీ నొప్పులుగా ఉన్నాయి,
నా కడుపులో కూడా ఆ రొట్టెలు తింటే చాలా విపరీతమైన నొప్పి వస్తుంది. నా కోసం ఏదైనా జావ గాని ఏదైనా తేలికపాటి ఆహారం ఏదైనా చేసి వెళ్ళొచ్చు కదా అనగానే దీపిక అత్తగారి మాటలు పట్టించుకోకుండా రూంలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు దీపిక పార్టీకి వెళ్ళడానికి కానీ పెళ్లిళ్లకు వెళ్ళడానికి కానీ మేకప్ చేయించుకుని చీర కట్టుకుంటే తన భర్తకి ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు. పిల్లల్ని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకునేది కాదు. తన బట్టలు ముడతలు పడిపోతాయని, మేకప్ పాడైపోతుందని, తన హెయిర్ స్టైల్ పాడైపోతుందని సంజును కూడా కొట్టేది. అంత డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకున్న మేకప్ అంతా ఈ పిల్లాడు చెడగొడుతున్నాడు అంటూ సంజు మీద కూడా కోపం తెచ్చుకునేది. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకున్నారు సుమిత్ర గారు. మీ అమ్మ నేను మేకప్ చేయించుకుంటే అస్సలు చూడలేదు అని గొనుక్కుంటూ, నేను ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నానో ఆవిడకి అస్సలు కనిపించవు, కానీ ఆవిడ ఆకలి మాత్రమే ఆవిడకి కనిపిస్తుంది. గంజి చేస్తావా, కిచిడీ చేస్తావా, లేదంటే జావ చేస్తావా అంటూ నన్ను అడుగుతుంది అనగానే సందీప్, గంజి చేయడం ఏమైనా కష్టమైన పనా? కుక్కర్లో పెడితే అదే అయిపోతుంది కదా, ఎంతసేపు పడుతుంది, కాస్త మా అమ్మ కోసం చెయ్యొచ్చు కదా అనగానే దీపిక, మీరు నా మేకప్ అంతా పాడు చేయాలని చూస్తున్నారా అంటూ దీపిక సందీప్తో గొడవకు దిగింది. తన మూలంగానే కొడుకు కోడలు గొడవ పడుతున్నారని సుమిత్ర గారు, అమ్మా దీపిక, నువ్వు నా కోసం ఏమీ తయారు చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు శనివారం కదా, పక్కనే ఉన్న గుళ్ళో ప్రసాదం పంచిపెడతారు. నేను మీరు వెళ్ళాక మెల్లగా నడుచుకుంటూ ఆ గుడి దగ్గరకు వెళతాను. అక్కడ ప్రసాదం పెడతారు కదా, పులిహోర పాయసము పెడతారు. అది నేను తిని నా కడుపు నింపుకుంటాను. నా గురించి మీరేమీ ఆలోచించకండి. మీరు ఇక పెళ్లికి బయలుదేరండి, లేకపోతే మీకు ఆలస్యం అయిపోతుంది అని చెప్పగానే దీపిక ఇంకా సందీప్, సంజు ముగ్గురు కారులో కూర్చొని పెళ్లికి బయలుదేరారు. కొంచెం దూరం కారులో సరదాగా వెళ్ళిన తర్వాత సంజు మాట్లాడుతూ, నాన్న, నేను పెద్దయ్యాక చదువుకుని ఏమవుతానో తెలుసా? నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం సంపాదిస్తాను. నాకు మంచి ఉద్యోగం రాగానే ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాను అని చెబుతూ ఉన్నాడు సంజు. నా కొడుకు ఇప్పటి నుంచే తన కెరీర్ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో అనుకుంటూ దీపిక చాలా సంతోషించింది. మనసులోనే మురిసిపోయింది. అమ్మా, నేను నా ఇంటిని చాలా పెద్ద గుడి ముందు కడతాను. ఆ వీధిలో కనీసం 2-3 దేవాలయాలైనా ఉండాలి అని చెప్పగానే దీపిక, ఇంటి ముందు దేవాలయాలు ఎందుకు నాన్న? నువ్వు గుడి గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు రోజు వెళ్ళి గుళ్ళో పూజ చేసి దేవుడికి దండం పెట్టుకోవడానికా అనగానే సంజు, లేదమ్మా, నేను పెద్దయ్యాక నాన్నలాగా పెళ్లి చేసుకుంటాను కదా, అప్పుడు నాతో పాటు నా భార్య కూడా వస్తుంది కదా, మేం పార్టీలకు వెళతాము, ఫంక్షన్లకు వెళతాము, బయటే తింటాము. కాబట్టి మీరు అప్పుడు ఆకలితో ఉండాలి కదా. మీరు ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా తినాలని అనిపిస్తే గుడి దగ్గరకు వెళ్ళి గిన్నెతో ప్రసాదం అడిగితే గుళ్ళో వాళ్ళు మీకు ప్రసాదం పెడతారు కదా, మీరప్పుడు ఆ ప్రసాదం తినొచ్చు అని చెప్పాడు సంజు. కొడుకు మాటలు విని సందీప్ ఇంకా దీపిక ఇద్దరు కంగు తిన్నారు. వెంటనే దీపిక, మీ నాన్న ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నారో, మేం గుళ్ళో ప్రసాదం తినాల్సిన కర్మ మాకేంటి అనగానే సంజు, మా తాతగారు కూడా చాలా మంచి ఉద్యోగం చేసేవారు. ఆయనకు పొలాలు గేదెలు అన్నీ ఉన్నాయి. ఆస్తిపాస్తులు కూడా చాలా కూడబెట్టారు. కానీ అమ్మ నాన్నమ్మని పని మనిషిలా ఎందుకు చూస్తుంది? ఎప్పుడు తనని హింసిస్తూనే ఉంటుంది. నేను పగలు రాత్రి చూస్తూనే ఉంటాను. నానమ్మ తాగే పాలల్లో సగం నీళ్లు కల్పిస్తుంది అమ్మ. పాడైపోయిన ఆహారం నాన్నమ్మకు పెడుతుంది. ఈవిడ మాత్రం స్వచ్ఛమైన ఆహారం తింటూ స్వచ్ఛమైన పాలు తాగుతుంది. నేనంతా చూస్తూనే ఉన్నాను. నేను కూడా పెద్దవాడిని అయ్యాక మీ ఇద్దరితో ఇలాగే ప్రవర్తిస్తాను. నాన్న, నాన్నమ్మ సజీవమైన మనిషి, నిర్జీవమైన విగ్రహం కాదు అన్నాడు సంజు. 10 ఏళ్ల కొడుకు నోటి నుంచి అలాంటి మాటలు విన్న తల్లిదండ్రులిద్దరూ సిగ్గుతో తలదించుకున్నారు. సుమిత్రా గారి స్థానంలో దీపిక తనని తాను ఊహించుకున్నప్పుడు సుమిత్రా గారి కష్టాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. ఈ రోజు నేను అత్తగారికి చూపిస్తున్నదంతా రేపు నా కొడుకు నాకు చూపించబోతున్నాడు అని చెప్తున్నాడు. ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళిద్దరి కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. అలాంటి బాధలు మన పిల్లలు మనల్ని పెడితే మనం ఒక్క రోజులోనే చచ్చిపోతాం అంది దీపిక. వెంటనే దీపిక తన భర్తతో, మీరు కారు ఆపండి, కారుని వెనక్కి తిప్పండి, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం
అని చెప్పి వెనక్కి తిరిగి వెళుతూ ఉన్నప్పుడు గుడి దగ్గర సుమిత్ర గారు కర్ర సహాయంతో నిలబడున్నారు. బాబు, నాకు కాస్త భోజనం పెట్టండి, నాకేదైనా తినడానికి ఇవ్వండి అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆహారం అడుగుతున్నారు సుమిత్ర గారు. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు, అమ్మా లైన్లో నుంచోండి, మీరు వచ్చిన వెంటనే మీకు ఆహారం ఎలా ఇస్తాము? ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ, మీరు వెళ్ళి అక్కడ వెనకాల లైన్లో నుంచోండి, ముందుకొచ్చి ప్రసాదం దొంగిలించాలని చూస్తున్నారా అన్నారు. ఆవిడకి అప్పటికే కళ్ళు తిరిగి బ్యాలెన్స్ కోల్పోవడంతో ఆవిడ అక్కడికక్కడే నేల మీద పడిపోయారు. ఇదంతా చూసిన మనవడు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి సుమిత్ర గారిని కౌగిలించుకున్నాడు. తను మా నాన్నమ్మ, తను దొంగ కాదు అంటూ గట్టిగా అరుస్తున్నాడు సంజు. త్వరగా దీపిక ఇంకా సందీప్ కూడా వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడ్డారు. అమ్మా, మమ్మల్ని క్షమించండి, మీరు ఆహారం కోసం ఇంటింటికి తిరగాలని మిమ్మల్ని మేము పంపించాము. మేము మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాము. మేము చాలా పాపాలు చేశాము, దయచేసి మమ్మల్ని క్షమించండి. అమ్మా, నువ్వు మాకు కావాలి అనగానే సుమిత్ర గారు, బాబు, నాకు మీ క్షమాపణలు కాదు కావాల్సింది, మీ నుంచి ప్రేమ అభిమానము కావాలి. వృద్ధాప్యంలో మాకు 2 పూట్ల భోజనం, మీ నుంచి 2 తీపి మాటలు తప్ప మరి ఏమీ అవసరం లేదు అంటూ సుమిత్ర గారు తన మనవడిని కౌగిలించుకున్నారు. నా మనవడంటే నాకు ప్రాణం, నా మనవడి మీద ఎప్పుడూ మీరిద్దరూ చెయ్యొద్దు. నా కోసం సంజు ఏం చేసినా కోడలు వాడిని గొడ్డును బాదినట్టు బాదుతుంది, ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను అన్నారు సుమిత్ర గారు. సుమిత్ర గారిని తీసుకొని సందీప్ ఇంకా దీపిక ఇంటికి తీసుకొచ్చారు. దీపిక గబగబా తన బట్టలు మార్చేసుకొని అత్తగారి కోసం భోజనం వండడం మొదలుపెట్టింది. తన సొంత చేతులతో వేడి వేడి భోజనం అత్తగారికి తినిపించింది. 10 ఏళ్ల చిన్నపిల్లాడు తన తల్లిదండ్రుల మనసులో ఉన్న ఆలోచనలన్నీ చెదరగొట్టేశాడు. పిల్లలు తమ తల్లిదండ్రులు చేస్తున్న పనులను చూసి నేర్చుకుంటారు. పెద్దవాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా పెద్దయ్యాక తమ తల్లిదండ్రులతో ఆ విధంగానే ప్రవర్తిస్తారు. మనం చేసిన కర్మల ఫలితం మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు అని సందీప్ ఇంకా దీపిక అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ వాళ్ళ భవిష్యత్తు గురించి భయం మొదలైంది. అత్తగారిని ప్రేమగా గౌరవంగా చూసుకోవడం మొదలుపెట్టారు. సుమిత్ర గారు ఆ ఇంట్లో కోల్పోయిన గౌరవం, ప్రతిష్ట ప్రతిదీ ఆవిడకు ఇప్పుడు తిరిగి వచ్చాయి. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.